కూకట్పల్లి నియోజకవర్గంలో సర్ పేరిట ఓట్ల తొలగింపు చేపట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. దేశ ప్రధాని మోదీ సీఎం రేవంత్ బడేబాయ్ చోటేబాయ్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 40,000 ఓట్లను తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్లపై కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మరోవైపు మోదీ వంట నూనె తగ్గించాలి, కార్లను వాడకూడదని చెప్పడం కాదని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల కమిషనర్ గారు ఒక ఓట్ల తొలగింపు కార్యక్రమం లేనటువంటి వాళ్ళు గాని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళది తీయాలన్నటువంటి ఆలోచన మంచి ఉద్దేశం అయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. ఆన్లైన్ లో మ్యాక్సిమం పత్తనగర్ లో గౌతమ్ నగర్ లో 15 బూతులు తీసేసారు. ఏమంటే బీఆర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అడిగితే మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము వచ్చి ఏం చేయాలి, అందుకే ఇంట్లో పనిచేస్తాం అనే మాట వాళ్ళు చెప్తున్నారు అనేది నిన్న ప్రజలు ఇగో ఇది జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఈ కుట్ర జరగబోతుంది, వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్నారు. మా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటు ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓడిపోతారన్న భయంతోని రేపు వచ్చే ప్రజలు వీళ్ళకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుందని, రేపు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించాలన్నటువంటి ప్రయత్నము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.